అమ్మయ్య, ఈరోజు ఎలాగైనా చాలా డబ్బులు సంపాదించేయాలి. ఏంటి బాస్, ఈరోజు చాలా సంపాదించాలి అంటున్నారు, ఏంటి సంగతి? వచ్చేసాడు యాదవ, వచ్చేసాడు. మనసులో మాట అనుకోవడానికి కూడా ఇక్కడ లేడు. ఈ రోజైనా కాఫీలు ఎక్కువ అమ్ముడుపోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను రా. మీరెందుకు బాస్ టెన్షన్ పడుతున్నారు? నేనున్నానుగా, నేను అమ్మేస్తానండి. రే, నా డౌట్ అదేరా, నువ్వు కాఫీలు అమ్ముతావో లేదా నా షాప్ని అమ్మేస్తావో? ఎందుకు బాస్ టెన్షన్ పడతారు? నేనున్నానుగా. నాకు నువ్వు ఉన్నావనే టెన్షన్. సర్లే, వెళ్ళి మొత్తం కౌంటర్ మొత్తం క్లీన్ చెయ్యి. సరే బాస్. ఈడు వాళ్ళకు ఏం చేస్తాడో ఏంటో ఈరోజు షాప్ని. ఎక్స్క్యూజ్ మీ. రండి మేడం, రండి కూర్చోండి ఇక్కడ. అరే బ్లాకు, రారా. అబ్బబ్బా, ఏంటి బాస్, నా పని కూడా నేను చేసుకోనివ్వరు. అబ్బా, నువ్వేదో పని చేసేవాళ్ళలాగా అక్కడికి వెళ్ళి రీల్స్ తిప్పుకుంటూ కూర్చుంటావు. నువ్వు పని చేస్తున్నావా? అది పక్కన పెట్టి, అక్కడ కస్టమర్ వచ్చారు, మెనూ అడుగు. ఇది మరి తాజ్మహల్ హోటల్, ఇది మందే. మెనూ అడగరు, ఓన్లీ తీసుకుంటారు అంతే. తుప్ప చదవా, వాళ్ళకేం కావాలో అది అడుగు. ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు, వెళ్ళి అడుగు వాళ్ళకేం కావాలో. సరే బాస్. మేడం, మీకేం కావాలి? మీ షాప్లో ఏమేమి కాఫీస్ ఉన్నాయి? మేడం, మా షాప్లో బ్లాక్ కరెంట్, బ్లూ కరెంట్ అండ్ ఇంకా చాలా కాఫీస్ ఉన్నాయి. అక్కడ ఉంది మెన్యూ, చూడండి. బ్లాక్ కరెంటా, బ్లూ కరెంటా? అవును మేడం, బ్లాక్ అంటే నాలా ఉండిద్ది, బ్లూ అంటే నేను వేసుకున్న ఫ్యాంట్లా ఉండిద్ది. ఏంటిది అది? ఓ మేడం, కాఫీ మేడం, నేను కాఫీ గురించి ఇప్పటివరకు చెప్పింది. సోదేంట్రా, ఏం కావాలో అది అడిగి అది చేసి ఇవ్వు. మీకేం కావాలో ముందు ఫాస్ట్గా చెప్పండి, మా బాస్ తిట్టేస్తున్నాడు. నాకు బ్లాక్ కాఫీ ఇవ్వండి. ఓకే మ్యామ్, ఇప్పుడే తెస్తాను. తీసుకోండి మేడం, తీసుకోండి బ్లాక్ కాఫీ. థ్యాంక్ యూ. అరే బ్లాకు, ఇక్కడ రా ఒకసారి. ఈయనొకటి మాటి మాటి బ్లాకు బ్లాకు అని పిలుస్తారు. అమ్మాయిలు ఉన్నారని కూడా చూడరు. వస్తున్నాను బాస్. ఏంటి బాస్, ఎందుకు పిలిచారు? ఇంకా ఇక్కడ చూడు, ఈ చెట్టు అసలు ఎలా అయిపోయిందో. నీకు నీళ్ళు వేయమని చెప్పాను కదా, దీనికి వేయట్లేదా? బాస్, నేను నీళ్ళు వేయడం కాదు, మన కాఫీ షాప్కి వచ్చిన వాళ్ళు కొంతమంది కాఫీ నచ్చక అందులో కాఫీ వేసేస్తున్నారు బాస్. అబ్బా, ఏంటి బాస్ కొడుతున్నారు నన్ను? అరే, మరి ఓవర్ యాక్షన్ చేయకు, నేను కొట్టడానికి ట్రై చేస్తున్నాను. ఇది పక్కన పెట్టండి బాస్. ఆ అమ్మాయికి బ్లాక్ కాఫీ అంట ఇచ్చాను, వెళ్ళి బిల్లు తీసుకోండి, లేదంటే అటు నుంచి అటు వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ నా శాలరీ నుంచి కట్ చేస్తే గనక ఊరుకోని ఈసారి. ఉండరా, భయం నాకు ఉంది. మరి వెళ్ళండి బాస్. నాకే మంచి జాబ్ దొరికితే ఈ తొక్కలో జాబ్ ఎవడు చేస్తాడు? ఏంట్రా మాట్లాడుతున్నావు? మళ్ళీ కాదు బాస్. మొత్తం బిల్ ఎంత అయింది? బ్లాక్ కాఫీ కదా మ్యామ్, 150 రూపీస్ మ్యామ్. ఏంటి అంత కాస్టా? మేడం, మీరు మర్చిపోయినట్టున్నారు, ఈ సిటీలోనే బ్లాక్ కాఫీ తక్కువ ఇక్కడే. 150 అయితే నేను ఇవ్వను, ఓన్లీ 50 అయితేనే ఇస్తాను. 50 రూపీస్ కాదు మేడం, 150 ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే గనక నేను పోలీస్ కేసు పెడతాను. పోలీస్ కేసు నువ్వు కాదురా, నేను పెడతాను. కాఫీకి తాగడానికి వచ్చిన వాళ్ళని మిస్బిహేవ్ చేస్తున్నావని చెప్పి. గురువు గారు, ఏమైంది? పోలీస్ కేసు అంటుంది ఏంటి ఆవిడ? ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వట్లేదురా, నువ్వు ఇవ్వకపోతే పోలీస్ కేసు పెడతానని చెప్తే ఆవిడేమో నువ్వు కాదు పెట్టేది, నేను పెడతాను మిస్బిహేవ్ చేసినందుకు అంటుందిరా. ఏదో ఒకటి చెయ్యరా. అయినా నేనెవరో తెలుసా? ఎవరు మేడం మీరు? అమ్మా, మీరు ఎవరైనా పర్లేదు, మీరు 50 రూపాయలు ఇస్తానన్నారు కదా, అదైనా ఇవ్వండి. 50 రూపాయలా? ఇప్పుడు అది కూడా ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో. నాకు ఏ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, మీరు ఇంకా వెళ్ళండి. ఇదిగో కాఫీ కప్ ఇక్కడ పెడతాను, చూడండి. పర్వాలేదు మేడం, అక్కడ పెట్టి వెళ్ళండి. ఏంటిరా పర్వాలేదు, అక్కడ పెట్టి వెళ్ళమని చెప్తున్నావు? ఆ కప్ ఏమైనా నీదా? వాళ్ళని నువ్వే కదా సెట్ చేసింది పొద్దున్నే. ఏంటి ఆ అబ్బాయిని తిడుతున్నావు? ఆ అబ్బాయి తప్పేమీ లేదు. ఏంట్రా బొమ్మ లేదు? లేదు మేడం, తిట్టట్లేదు మేడం. ఓయ్, ఆ అబ్బాయిని మళ్ళీ తిట్టినట్టు తెలిసిందా? ఇలా అలా కాదు, షాప్ లెగిసిపోద్ది. ఏంట్రా బాగా మురిసిపోతున్నావు? అయినా ఈ మధ్య నీకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగారా? వెళ్ళి అంట్లతోము. ఈయనకి కుళ్ళు, ఈయనకి ఫ్యాన్స్ లేరని చెప్పి. అరే బ్లాక్, కస్టమర్స్ వచ్చేసారు, రారా. సార్, మీకు ఏ కాఫీ కావాలో చెప్పండి సార్. ఇక్కడ మీ దగ్గర ఏ కాఫీ బాగుండిద్దా ఆ కాఫీ ఇవ్వండి. ఒక నిమిషం ఆగండి సార్. అరే బ్లాక్, రారా, కస్టమర్స్ వచ్చారు. ఏంటి బాస్, సార్కి ఏం కావాలంట? దగ్గర ఏం బాగుంటాయో అవి తెమ్మంటున్నారా, వెళ్ళి తీసుకుండ్రా సార్ కోసం. అలా అంటే మన దగ్గర ఏది బాగోదుగా. అంటే మా దగ్గర అన్నీ బాగుంటాయి, అందుట్లో ఏది కావాలో మీకు చెప్తే అది తీసుకుని వస్తాను. అలా అంటావా?
ఏది ఒకసారి చూపించండి మీ దగ్గర ఎన్ని కాఫీస్ ఉన్నాయో. కాఫీలు అయితే చాలానే ఉన్నాయి, కానీ అందులో మీకేం కావాలో అది చెప్పండి. ఎదవా, కాఫీల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో అవి అడుగుతున్నారా? అది చూపించు. ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి, చాలా టైప్స్ ఉన్నాయి. ఇందులో మీరు ఏదైనా ఆర్డర్ చేసుకోండి. ప్రతి కాఫీ మీద మీకు 15% డిస్కౌంట్ కూడా ఉంది. ఓహో అలానా, సరే నాకు స్పెషల్ కాఫీ తే. ఓకే సార్, ఇప్పుడే తీసుకుని వస్తాను, ఆగండి. ఏంట్రా, మనం ఇచ్చేది 20% డిస్కౌంట్ కదా, నువ్వేంటి 15 అని చెప్తున్నావు? అయినా మీకేం తెలీదు బాస్, నేను చూసుకుంటానులేండి, మీరు టెన్షన్ పడకండి. ఏం చూసుకుంటావో ఏంటోలే. దీని బిల్ ఎంత? జస్ట్ 200 సార్. ఓహో అవునా, ఆగు. ఇగో 200తో పాటు ఈ 50 రూపీస్ కూడా ఎక్స్ట్రా తీసుకో టిప్ కింద. చాలా థ్యాంక్ యూ సార్. ఇంట్రా టిప్ కూడా ఇచ్చెళ్ళారు. అవును బాస్, టిప్ కూడా ఇచ్చారు. అయినా ఇంతకీ స్పెషల్ కాఫీ ఓన్లీ 120 రూపాయలే కదరా, నువ్వేంటి 200 అని చెప్పావు? అంటే బాస్ మీకోసమే బాస్, ఇందాక వచ్చిన అమ్మాయి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయింది కదా, అందుకని చెప్పి ఇలా చేస్తావా, ఇంకెప్పుడు ఇలా చేయకురా. అయినా ఆ డబ్బులు ఇటీ, ఇలా చేయకూడదని చెప్పారు, ఇప్పుడే డబ్బులు తీసుకున్నాడు. అరే నువ్వు మైండ్లో అనుకోవాల్సింది బయటకు వచ్చేసిందిరా. సారీ బాస్. అమ్మయ్య, ఈరోజు బోనీ అయితే బాయిందిరా. బాస్, మనకి మళ్ళీ ఎవరో స్పెషల్ కస్టమర్ వస్తున్నట్టున్నారు బాస్. అవునా, అయితే రెడీగా ఉండరా కాఫీ చేయడానికి. నేను ఇప్పుడే వస్తాను, షాప్ని చూసుకుంటా ఉండు. అమ్మయ్య, మా బాస్ వెళ్ళిపోయాడు. మీరు అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.